'గర్ర' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఏంటో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా టైటిల్ వింతగా ఉంది. దాన్ని సింహం గాండ్రింపులో చదవాలా, గుర్ర సౌండ్‌లో చదవాలనే విషయం అర్థం కాలేదు. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్వాలేదనిపించాయి కానీ సినిమా అంతా అయితే నాకు బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒకతను బాగా తాగేసి సింహం ఉండే ప్లేస్‌లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అతన్ని కాపాడడం కోసం ఇంకో అతను వెళ్తాడు. వీళ్ళిద్దరి కథలేంటి, తర్వాత ఏమైంది అనేది సినిమా. ఇలాంటివి రియల్‌గా జరిగిన వీడియోస్ అప్పుడప్పుడు మనకి యూట్యూబ్‌లో కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోస్ చూడడానికి కొంచెం టెన్షన్‌గా, భయంగా ఉంటుంది. అలాంటి పాయింట్‌తోనే ఈ సినిమాని తీశారు. కాకపోతే ఆ టెన్షన్‌ని, ఆ భయాన్ని అయితే ఈ సినిమాలో ఎక్కడ క్రియేట్ చేయలేదు. రీసెంట్‌గా వచ్చిన 'మంజుమల్ల బాయ్స్' అంతకుముందు వచ్చిన 'కర్తవ్యం' సినిమాల్లో ఇలానే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకొని అందులోంచి బయటికెలా వస్తారు, వస్తారా, రారా అనే ఇంట్రెస్ట్‌ని, చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. కానీ ఈ సినిమాలో అలా ట్రై చేసినట్టు అనిపించలేదు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 40 నిమిషాలైతే చాలా సాఫీగా ముందుకెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా అసలు పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే బాగానే ఫన్ వర్కౌట్ అయ్యేలా అనిపించింది. కానీ అలాగైతే జరగలేదు. ఎందుకంటే సింహం దగ్గరికి ఇద్దరు మనుషులు వెళ్తే సింహం రియాక్ట్ అవ్వాల్సినంతలా రియాక్ట్ అవ్వదు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్స్ కూడా ఫన్నీగానే ఉన్నట్టుంటాయి. కానీ వాళ్ళైతే వీటన్నింటిని ఫన్నీగానే చూపిద్దాం అనుకున్నారేమో కానీ ఫన్ బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి డౌట్లు అయితే వస్తాయి. కాకపోతే సింహాన్ని అయితే విజువల్ గా బాగానే చూపించారు. అలాగే సింహంతో వచ్చే సీన్స్ అయితే చూడడానికి పర్వాలేదు అనిపించాయి. అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల ఫన్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ ఇష్యూ చుట్టూ అయితే అవసరానికి మించి క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్లు అన్ని కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతూ హడావిడి చేస్తూ ఉంటాయి. వాటిలో చాలా వరకు సీన్స్ చూడడానికి బాగా అనిపించలేదు. అలాగే క్యారెక్టర్లు పడే హడావిడిని చూసే వరకు తీసుకురాలేకపోయారు అనిపించింది. ఇంక సినిమా ఇంకా 25 నిమిషాలు ఉందనగానే ఈ పాయింట్లకి అయితే బయటకు వచ్చేస్తారు. అయినా సరే సినిమా అవదు. అలా ఈ పాయింట్ అయిపోయిన తర్వాత వచ్చిన సీన్స్ నాకు చూడడానికి అంత బాగా అనిపించలేదు. అలా కాకుండా ఇదే పాయింట్లు ఉండి కొన్ని ఎమోషన్స్‌ని ఇక్కడే వర్కౌట్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. వాళ్ళు మెయిన్‌గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో తీసుకున్న పాయింట్‌ని ఫన్నీగా చూపిద్దాం అనుకున్నారు. కానీ సినిమాలో అక్కడక్కడ తప్ప అనుకున్నంత ఫన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఆ పాయింట్‌ని థ్రిల్లింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించే ఛాన్స్ ఉన్నా అలా చూపించడానికి ట్రై చేయలేదు. దానివల్ల ఈ సినిమా నాకు అంత బాగా అనిపించలేదు. కాకపోతే అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ కోసం ఈ సినిమాని చూద్దాం అనుకునే వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.